గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు తెలంగాణలో ఉన్నంత బీసీ చైతన్యం నాకు తెలిసి వేరే రాష్ట్రాల్లో లేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఇంత చైతన్యం ఉన్న రాష్ట్రంలో మీరు ఇంకా కాలేదని అంటున్నారు. అంటే ఇక్కడ బీసీ సంఘాలు కానీ, ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ నిత్యం ఏదో సమస్య మీద పోరాడుతూనే ఉంటాయి కదా, మరి అవి సరిపోవట్లేదు అంటారా? బీసీ చైతన్యం అన్నమాట కుల సంఘాల నాయకులకే ఉంది. ప్రజలల్లా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఈ కుల సంఘాల నాయకులు అయితే అక్కడో ఇక్కడో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే తీరుగా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. మరి ప్రజలకైతే కష్టం చేసుకొని వెళ్తలేదు. ఉప్పు కావాలి, పప్పు కావాలి, సబ్బు కావాలి, పిల్లలు చదివించుకోవాలి. ఆ పనులలో ఏదో వృత్తులు కరువైపోయినా వీళ్ళు మాత్రం తప్పకుండా పనులు చేసుకునే కార్యక్రమాలలో ఉన్నారు. ఉపాధి దొరకట్లేదు కదా. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం కొట్లాడినారు, రోడ్డు ఎక్కారు. మొన్న కుమ్మర మల్లన్న జాతరలో ఒక బీసీ పాప చనిపోయిందని అక్కడికి వెళ్ళి జర్నలిస్టులతో సహా చాలా మంది ఉద్యమాలు చేసి దాన్ని అన్ని పార్టీల చేశారు. ఇలాంటివి స్పందిస్తున్నారు కదా అంట. నేను 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం 420 హామీలలో కూడా కామారెడ్డి డిక్లరేషన్ అనేది కూడా ఒకటి. అక్కడ మొత్తం స్థానికంగా 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పిండ్రు. అది కంటి దుడుపు చర్యనే, అది ప్రకటనగానే మిగిలిపోయింది. 42% రాలేదు. బుట్టంగారి మాధవరెడ్డి వెళ్ళిండు, హైకోర్టులో పిటిషన్ వేసిండు, అక్కడ కొట్టేసిండ్రు. మళ్ళీ సుప్రీంకోర్టులో ఏదో నడుస్తున్నది. కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంది అనంటే ఈ ఉద్యమం ముమ్మరం చేయాల్సిన బాధ్యతనేమో కుల సంఘాల నాయకులకు ఉంది. దాంతోపాటు శాసనసభలో పార్లమెంట్లో ఉన్నటువంటి బీసీ నాయకుల మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కానీ, జాజుల్ గౌడ్ ఆయన కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళందరూ దీని మీద నిరంతరం పోరాటాలు చేశారు కదా. ఇక్కడ ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు, ముట్టడులు చేశారు. ఈ రోజు అది జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఏవేవో చేశారు కదా. అవి ఏండ్ల తరబడి ఇప్పుడు స్వతంత్ర అనంతరం నుంచి ఇప్పటిదాకా ఉద్యమాలు చూస్తే ఇవన్నీ కంటి దుడుపు చర్యనే. ఇప్పుడు మందకృష్ణ అన్నను ఉదాహరణ తీసుకుందాం. ఈ రాష్ట్రంలో మందకృష్ణ అన్న నిరంతరము వర్గీకరణ కోసం కొట్లాడిండు, సాధించిండు కదా. ఆ తరహాలు ఇక్కడ జరగలేదు. ఆర్ కృష్ణ అన్న ఎక్కడికి వెళ్తాడు, అదేంది ఎక్కడ పదవిస్తే అక్కడికి వెళ్తున్నాడు. వైఎస్ జగన్ పార్టీలో మన రాజ్యసభ సభ్యుడయ్యిండు. తర్వాత అక్కడి నుంచి వచ్చిండు, ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మీరు ఇప్పుడు బీసీల గురించి అంటున్నారు కాబట్టి 2023 నవంబర్ సెప్టెంబర్ ప్రాంతాలల్లో కేంద్రంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టింది. మహిళా బిల్లును పాస్ చేసింది, ఇంకా అమల్లోకి రాలేదు. ఇప్పుడు అమల్లోకి వస్తుందట. అయితే అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా మహిళా బిల్లును అడ్డుకోలే. బాబాసాహెబ్ ఆ బిల్లును అడ్డుకున్నాడు. ఆయన మంత్రిత్వ పదవికి రాజీనామా చేసిండు. ఎందుకు అట్లా రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఆయన 33% బిల్ అనేది పటేలమ్మలది, దొరసాన్లది అవుతుంది. ఈ బిల్లు వస్తే మళ్ళీ అగ్రకులాల మహిళలకు చెందిన బిల్ అవుతుంది. అట్లా కావద్దు, బీసీ మహిళల ఉపకోట చేర్చాలని ఆ రోజు మంత్రిత్వ పదవికి రాజీనామా చేసినాడు బాబాసాహెబ్. ఆయనతో పాటుగా లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మధు దండావతిలు కూడా మొన్నటి దాకా దాన్ని ఆ బిల్లును వ్యతిరేకించారు. కానీ మరి ఇది బీసీల ఆశాజ్యోతి అన్నటువంటి మన ఆర్ కృష్ణన్న కానీ, జాజులన్న కానీ వీళ్ళెవరు ఈ బిల్లును ఖండించాలి. రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆమోదం తెలిపొద్దు కదా, నిరసన వ్యక్తం చేయాలి కదా, ఇక్కడున్న శ్రేణులను కదిలించాలి కదా. ఇప్పటి వరకు కూడా అట్లాంటివి జరగలేదు. ఆ బిల్లు పైన మేము 2023 బిల్లు పాస్ కాగానే వెంటనే మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ బిల్లు సరైనది కాదు, ఇది బీసీ మహిళల ఉపకోట చేర్చకుండా ఈ బిల్లు అమల్లోకి రావద్దని మేము ఇప్పటికీ కూడా బిల్లు పైన ఫైట్ చేస్తున్నాం. మన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేసి ముఖ్యంగా ఈ కుమ్మర మల్లన్న వ్యవహారాన్ని హైలైట్ చేసిన విశారదన్ గారు ఉన్నారు. ఆయన ధర్మ సమాజ్ పార్టీ, ఆయనతో కలిసి కూడా కొద్ది రోజులు మీరు పనిచేసినట్టున్నారు కదండి. నేను ధర్మ సమాజ్ పార్టీకి పనిచేయలేదు. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అంటున్నాడు అని నాకు ఇంటికి ఆహ్వానం పంపిండు. సరే నేను గౌరవంగా నేను వెళ్ళిన అక్కడికి. నిన్నటికి సరిగ్గా ఏడాది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని అంటే దీంట్లో ఎవరికైతే రైట్స్ ఉండవో
రైట్స్ కావాలి కదా. మనం తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు ఎట్లయితే పోరాటం చేసినామో బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం హక్కులు రావాలి అంటే మన పోరాటం మనం చేయాలి. అది కాన్షీరామ్ ఐడియాలజీ, తర్వాత బాబాసాహెబ్ గారి ఐడియాలజీ. అందరికి మించి ఇక్కడ ఉన్నటువంటి పండుగ సాయన్నైనా, తర్వాత చాకలైలమ్మైనా, ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మలైనా, తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఇట్లాంటి ఒక పరంపర ఒకటి ఉంటుంది కదా. ఈ పరంపరలో నేను అన్నతో కలిసి పని చేయాలని నేను అనుకున్న మాట నిజమే, నేను వెళ్ళింది నిజమే. ఎందుకు బయటకు వచ్చేసారు మళ్ళీ? ఎక్కడ మీకు ఆయనకు సరిపోలేదు అంటే? ఆయన అయితే సీరియస్ గానే ఇష్యూస్ మీద స్పందిస్తున్నాడు. ఈ మధ్య కవితతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఆయన సామాజిక అంశాల వరకు మాత్రమే క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. ఆయన నన్నేం పంపలేదు, బయటకు పంపలేదు. నేను బయటికి వెళ్ళినట్టు నన్ను ఆయన ఎక్స్ప్లెనేషన్ అంటే ఉంటున్నారా వెళ్తున్నారా నన్ను ఏం అడగలేదు ఆయన. నేను వెళ్తున్నా వెళ్ళట్లేనని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, మీడియా సాక్షిగా నేను చెప్తున్నా. ఎందుకనంటే కాన్షీరామ్ చెప్పినట్టుగా 185% ప్రజల కోసం మనం పనిచేయాలి కదా. నేను 15% ప్రజల కోసం ఎట్లా చేస్తా? దొర పోతే దొరసాని రావాలి నా రాజ్యంల కోసం. రాజ్యం దొర పోతే దొరసాని కోసం, రెడ్డి పోతే పటేలమ్మ కోసమా? మనం మళ్ళీ ఇప్పుడు చాకల గుల్ల పట్టుకొని మళ్ళీ నేను దొరసాని గడి ముందు నిలబడాలనా? అదేంది ఇది వరకు జరిగిన హింసనే ఇప్పుడు కూడా కొనసాగుతా అంటే కరెక్ట్ కాదు కదా. వెనుకటి కాలాలల్లా మా అమ్మల తరాలల్లా మా తరం మేము చూస్తున్న దాకా కూడా ఊరుమ్మడి బట్టలన్నీ ఉతికి తెల్లగా ఉతికి పొద్దుకంగా పోయి గుల్ల పట్టుకొని ఇంటి ముందరికి వచ్చి సాకలు దాన్ని వచ్చినామో అని అన్నం అడుక్కున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మేము కూడా ఆమెను వెళ్ళి మేము అడగాలనా? దొరసాని గడి ముందల నిలబడాల్సినటువంటి కవితతో విశారదను జత కట్టడం అనేది మీకు ఇష్టం లేక మీరు దూరం అయ్యారు, అంతేనా? అవును. ఎందుకు? ఇప్పుడు ఆమె కవిత కూడా బీసీల కోసమే పనిచేద్దాం, బీసీ ప్రాతిపదికగా ఆమె ఎవరు బీసీల కోసం ఎట్లా పనిచేస్తుంది? 10 సంవత్సరాలు పదవులు, ఒక 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా పదవి అనుభవించింది. 10 సంవత్సరాలకు ఎక్కువనే పదవులు అనుభవించింది. ఎంపీగా చేసింది. శంకరమ్మకు దక్కవలసినటువంటి, శ్రీకాంతాచారి తల్లికి దక్కవలసినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా తను తీసుకున్నది. మరి తను ఇవ్వాలి కదా. బీసీల ప్రజలు 10 ఏళ్ల నుంచి ఒకనాడు కాకుంటే ఒకనాడు గుర్తు రాలేదు. మరి వాళ్ళ కొత్త గుర్తు రావడం అంటే ఆమె రాజకీయ ఎత్తుగడ కదా. 10 ఏళ్ళు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇక తర్వాత ఏమవుతుంది? దొర పోతే రెడ్డి, రెడ్డి పోతే దొరసానే. మాకు ఆ నేపథ్యంగా పనిచేయడం ఇష్టం లేదు, మేము చేయం కూడా. మేము వృత్తి కులాల నుంచి. ఆమెలో జ్ఞానోదయం కలిగిండొచ్చు కదా, ఒకవేళ చెప్పలేం కదా. ఆమె జ్ఞానోదయం అయితే నిజంగా సామాజిక తెలంగాణ అంటున్న ఆమె నిజంగా ఆమె జ్ఞానోదయం కలిగి ఉంటే ఎప్పుడు ఆమె నేను ముఖ్యమంత్రి అని చెప్పొద్దు. మా విమలక్కు ఉంది, బంగారు బతుకమ్మకు డి అంటే డి కొట్టినటువంటి విమలక్కు ఉంది, బహుజన బతుకమ్మ చేసింది. మరి ఈమె కదా ముఖ్యమంత్రి కావాల్సింది. తర్వాత సోగరా బేగం అని ఆమె కూడా ఉద్యోగాన్ని వదిలేసుకొని ఆమె అన్ని ఓడగొట్టుకొని ఆమె ఉద్యమంలో ఉంది కదా. అట్లాంటి వాళ్ళు అనేక మంది, వీళ్ళిద్దరు మచ్చుకు చెప్తే ఇంకా 100లాది మంది మహిళలు ఉన్నారు. జిల్లాలలో ఉన్నారు, మండలాలలో ఉన్నారు, గ్రామాలలో ఉన్నారు. మరి వీళ్ళు కదా ముఖ్యమంత్రులు కావాలని చెప్పాలి. ఇప్పుడు ఆమె నేనే ముఖ్యమంత్రి అని పలు చోట్లలో చెప్తుంది. మరి విమలక్కను ముఖ్యమంత్రి చేద్దాం అంటే మేము ఆమెతో వస్తాం, ఆమెను గౌరవిస్తాం, ఆమెతో కలిసి పనిచేస్తాం. కానీ ఆమె ముఖ్యమంత్రి అయితే సామాజిక వర్గాల బహుజనంలో మెజారిటీ మహిళలు ఉన్నాం. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? సామాజిక న్యాయం కాదు, ముమ్మాటికి సామాజిక న్యాయం కాదు. మేము ఆమెతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతలేము. ఎవరన్నా వెళ్తున్నా కానీ వెళ్ళిన వాళ్ళైనా వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి వెళ్ళిన వాళ్ళు పరిస్థితి ఏందో మాకు తెలుసాడ. ఏమైంది? ఇక ఇప్పుడు ఆమె బీసీ నినాదం అంటుంది. బీసీ నినాదం అని చెప్తూ హిందూ కోడ్ బిల్లు గురించి కూడా మీకు మాట్లాడిన. ఆమెను ఈడీ లిక్కర్ స్కామ్ లో, లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసే ముందు రేపో మాపో అరెస్టు చేసేదని అన్నప్పుడు ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసిరు వాళ్ళ తండ్రి. ఇప్పుడు జంతర్ మంతర్, ఢిల్లీ జంతర్ మంతర్ పోయి అక్కడ ఆమె హిందూ కోడ్ బిల్లు అని చెప్పి 10 మందిని ఆట్ పూట్ అని అట్లా ఉద్యమం అంటది. అది పైనది, లోతుల దాకా వెళ్ళినటువంటి లోతైన వ్యక్తి కాదు, పై అట్లా పటాటోపమైన మనిషి. అక్కడ వెళ్ళి
నేను పోరాటం చేస్తున్న బిల్లు వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చి బుక్క గులాలు చల్లుకుంది. కొద్ది రోజులకే మళ్ళీ అరెస్ట్ అయింది. మరి నువ్వు బుక్క గులాలు ఎట్లా చల్లుకుంటావు? అది దొరలది, దొరసాన్లది, పటేల మళ్ళది కదా ఆ బిల్లు. మరి మహిళల ఉపకోట 42% ఉపకోట ఏదని ఆమె అడగలేదు. ఇప్పుడు ఈనాటికి కూడా దానిపైన మాట్లాడడం లేదు. మరి సామాజిక న్యాయం ఎట్లా పాటిస్తుంది? మహిళల్ని ఆమె ముఖ్యమంత్రి బీసీలకి టికెట్లు ఇస్తా అంటుంది కదా, అట్లా నేను అనేది ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాలి. బీసీ ఇప్పుడు ఇది ఒక బేరం. ఇప్పటిదాకా 10 ఏళ్ళు గడిలలో కూర్చొని విస్తృతంగా సంపాదించుకుంది. వాళ్ళ నాయననే ఇప్పుడు బీసీ ప్రజలు ఏం నమ్ముతలేరు కూడా. బహుజన ప్రజలు కూడా నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ఇప్పుడు తన తండ్రి స్థాపించిన పార్టీలో ఉద్యమ పార్టీ అని అనుకుందాం. తండ్రి స్థాపించిన పార్టీలో ఈమె 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి ఆ పార్టీ ఉంటెంత పోతెంత అని మాట్లాడింది. ఉంటెంత పోతెంత అంది. రేపు పొద్దుగాల ఇది బీసీ ప్రజల్ని మాత్రం గౌరవిస్తుందన్న నమ్మకం ఏంది? పేదోళ్ళకి ఇస్తుందా ఆమె? మళ్ళీ డబ్బున్న సంపన్న మనుషులని సెలెక్టెడ్గా ఏరుకుంటుంది. ఇప్పుడు 42% దాని మీద కూడా ఆమె బుక్క గులాలు చల్లుకుంది. జాగృతి సంస్థను తీసుకుందాం. తన జాగృతి మీరు బతుకమ్మను విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు కదా. నేను ఆమెతో కలిసి పని చేయలేదు, ఏనాడు కలిసి పని చేయలేదు. నా భవిష్యత్తులో కూడా కలిసి పని చేయను. నేను చాకలైలమ్మ వారసురాల్ని. నాకు సమ్మక్క సారక్కల వారసత్వం ఉంది. ఈ నేలన గాయపడ్డ మహిళల మేము. ఈ నేలలో మేము అదేది బతుకమ్మలు ఆడితే దొరలు బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడినరు. ఆ బంగారు బతుకమ్మకి ఈ మట్టి తల్లుల బతుకమ్మకు తేడా ఉంటది. మేము ఏనాడు దొరసానుల బతుకమ్మలను దొరసానులకు సంబంధించిన ప్రతీకలతో మేము లేము, ఉండం కూడా. అయితే జాగృతి సంస్థ గురించి మాట్లాడుకుంటే జాగృతిలో ఇప్పుడు ప్రజెంట్ బీసీలకు టికెట్ ఇచ్చే మాటలో రెండు రకాలు మాట్లాడుకున్నాం. జాగృతి మొదట స్థాపించింది ఎప్పుడు? తెలంగాణ ఉద్యమంలో స్థాపించింది. స్థాపించినప్పుడు దాసరి సీనన్న, సంగ్రాము, ఇంకొక 2-3 సోదరులు ఉంటారు. మరి వాళ్ళిద్దరు సంగ్రామైనా తర్వాత కాలోజీ దాసరు సీనైనా ఇద్దరు బీసీ బిడ్డలు కదా. తర్వాత ఇంకా బోల శివశంకర్ అన్న, గట్ట రామచంద్ర అన్న, తర్వాత నిమ్మల వీరన్న, ఇంకా దాకా ఇంక బొచ్చడు మంది బీసీలు అందులో వచ్చిరిపోయారు.